కొంతమంది తరచూ గుండె దడగా ఉంటుంది అని అంటూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మానసిక, శారీరక ఒత్తిళ్లు, అనారోగ్యం, డీహైడ్రేషన్, అకస్మాత్తుగా లేవడం, నిలబడడం, కిందకు వంగడం, గుండెకు శ్రమను పెంచే వాటన్నిటి వల్ల కొన్నిసార్లు గుండె దడ రావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఒత్తిడిని నియంత్రించే మార్గాల ద్వారా కొంతవరకు గుండె దడను అదుపులో ఉంచవచ్చు. మరి గుండె దడను ఎలా తగ్గించుకోవాలో, గుండె దడ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషికి గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. సాధారణంగా గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. గుండె చప్పుడును తీక్షణంగా వింటే తప్ప మనం గమనించే అవకాశం లేదు. కానీ ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకోవడం జరగవచ్చు. దీన్నే సాధారణ పరిభాషలో గుండె దడ అంటారు. గుండె వేగంగా కొట్టుకుంటోందంటే శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం. గుండె దడ ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, నిస్సత్తువ, ఛాతీలో నొప్పి, కళ్ళు తిరగటం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటప్పుడు దాన్ని గుండె దడగా అనుమానించి వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా మన గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ కొందరికి నిమిషానికి 100కు పైగా గుండె కొట్టుకుంటోంది. దీన్నే టాకీ కార్డియా అంటారు. గుండె దడ మనకి 24 గంటలు కొన్ని లక్షల సార్లు నిశ్శబ్దంగా కొట్టుకునేటువంటి గుండె మనకి తెలియకుండా నిమిషానికి 4 నుంచి 5 లీటర్ల రక్తాన్ని మన శరీరంలో వివిధ అవయవాలకి సరఫరా చేసేటువంటి ఈ పరికరం ఏదైతే ఉందో అది గనక కొట్టుకుంటున్నట్టు మనకి తెలిస్తే దాన్ని పాల్పిటేషన్ అంటాం, లేదా గుండె దడ అంటాం. ఏదైనా వినకూడని విషయం విన్నా, ఆందోళన చెందినా, అట్లాగే ఒక 4 అంతస్తులు వేగంగా పరిగెత్తినా, యాంగ్జైటీ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆందోళన ఎక్కువగా ఉన్న వీళ్లలో ఈ విధమైనటువంటి గుండె దడ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా మన ఆహారంలో తీసుకునేటువంటి ఈ పోషక పదార్థాలు ఇనుము లోపించి మన శరీరంలో గనక రక్తపు లేమి లేదా ఎనీమియా ఉన్నా గుండె దడ రావచ్చు. అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఆ థైరాయిడ్ అనే దాని యొక్క ఈ సిక్రిషన్ థైరాక్సిన్ ఎక్కువ ఉండి థైరోటాక్సికోసిస్ అంటాము, అది వచ్చినా కూడా గుండె దడ రావచ్చు. ఇక దీంతో పాటు రక్తపు పోటు ఎక్కువగా ఉన్నా అది గుండె దడగా పరిణమించవచ్చు. అట్లాగే గుండెకి సంబంధించినటువంటి వేరే రకాల ఇబ్బందులు ఉంటే, లేదా వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటాం, గుండెలో ఉండేటువంటి కవాటాల్లో ఇబ్బంది ఉన్నా కూడా గుండె దడ రావచ్చు. కాబట్టి మీరు దగ్గరలో ఉండేటువంటి ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ, కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ఈ గుండె దడ అనేది, అట్లాగే హార్ట్ రేట్ అంటాం, ఇది కొన్నిసార్లు 60 కంటే తక్కువ కొట్టుకుంటున్నా, 120 కంటే ఎక్కువ కొట్టుకుంటున్నా కూడా ఈ గుండె దడ తెలుస్తుంది. అది ఎంత వేగంగా కొట్టుకుంటుంది, దానికి కారణం ఏంటి, లోపల ఏమైనా థైరాయిడ్ లాంటి ఈ వినాళ గ్రంథులకు సంబంధించిన రోగాలు ఏమైనా ఉన్నాయా, రక్తపు లేమి ఉందా, ఇవి చూసి డాక్టర్లు వాళ్ళ పర్యవేక్షణలో కొన్ని పరీక్షలు చేసి మీకు మందులు ఇస్తారు. కాబట్టి గుండె దడ ఉంటే మీరు ఇంట్లో కూర్చోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైనటువంటి దాని చికిత్సను మీరు తీసుకోండి. గుండె అధికంగా కొట్టుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. రక్తహీనత, బీపీ తక్కువగా ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, జ్వరం, డీహైడ్రేషన్కు గురైనప్పుడు, మద్యం తాగడం, ధూమపానం, టీ, కాఫీలు అధికంగా తాగటం లాంటి వాటి వల్ల గుండె వేగం పెరగవచ్చు. ఛాతీలో నొప్పిగా అనిపించినా, తల తిరగడం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన దేహంలో ఉండేటువంటి ఈ పోషక పదార్థాలు 3 రకాలు మనం మాట్లాడుకుంటాం. ఒకటి మాంసకృతులు, రెండవది ఈ పిండి పదార్థాలు, మూడవది ఈ కొవ్వు పదార్థాలు. కొవ్వు పదార్థాలు లేకుండా, కొలెస్ట్రాల్ లేకుండా మన శరీర నిర్మాణం అనేది జరగదు. ప్రతి కణమైనా, కణజాలమైనా పనిచేయాలి అంటే ఆ ప్రతి కణంలో ఉండేటువంటి పొరలో ఈ కొలెస్ట్రాల్ ఉండి తీరాల్సిందే. అంటే మీరు కొలెస్ట్రాల్ కనుక తీసుకుంటే ఆ కొలెస్ట్రాల్ కొంతవరకు ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ ద్వారా, కొంత హార్మోన్స్ ద్వారా వాడుకొని కొంతవరకు బయటకు వచ్చినా, మీరు ఆహారంలో తీసుకునే కొలెస్ట్రాల్ కనుక మోతాదుని మించి ఉంటే మీ శరీరంలో ఉండేటువంటి అనేక రకాల ధమనుల్లో అది పేరుకోవడం, దాని వలన ఈ పేరుకున్నటువంటి రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడడం, తద్వారా మీకు కంటి చూపుకు కానీ, మెదడుకి సంబంధించినటువంటి ఈ పెరాలిసిస్లు, పక్షవాతాలు కానీ, గుండె జబ్బులు అంటే గుండె పోటు కానీ, అట్లాగే శరీరంలో ఉండేటువంటి కాళ్ళు, చేతులకి రక్త సరఫరా తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఎక్కువ బరువు ఉండకూడదు. అంటే ఏంటి, మీ ఎత్తుకి తగ్గ బరువు ఉండాలి. మీరు చేయాల్సిందల్లా డైటింగ్, ఎక్సర్సైజ్. అంటే మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఈ కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా లేకుండా ఉండేటట్టు చూసుకోవడం, అట్లాగే దానికి తగ్గట్టుగా మీరు వ్యాయామం చేయడం వలన
మీరు ఎక్సెస్ బాడీ వెయిట్ ఏదైతే ఉందో, మీరు ఎక్కువగా బరువుగా ఉంటే అది తగ్గించి మీరు సామాన్య స్థాయికి రావాలి. అది మొదటి సూచన. దీంతోపాటు వ్యాయామం అనేది మీరు క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా గుండె జబ్బులకి దూరంగా ఉంటారు. ధూమపానము లేదా పొగాకుని నమలడము అనేటువంటి ఈ దుర్వ్యసనాలను పూర్తిగా మానేయండి. అట్లాగే మాంసాహారం, దాని నిండా కొలెస్ట్రాల్ ఉంటుంది, అది కూడా మానేస్తే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం. లేకపోతే బాగా తగ్గించేయండి. ఈ విధంగా మీరు ఆహార విహారాలలో కొంత నియమాలను గనక మీరు పాటిస్తే గుండె జబ్బులకి మీరు దూరంగా ఉండవచ్చు. గుండె దడ ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే అంశమే. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. విశ్రాంతి తీసుకోగానే మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఒక్కోసారి గుండె దడ అనేది శారీరక వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు, మహిళల్లో నెలసరి సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి, యోగా సాధన చెయ్యాలి. గుండె దడ మరీ ఎక్కువగా ఉంటే గుండె నిపుణుల్ని సంప్రదించాలి. వారు ముందుగా గుండె కొట్టుకునే రేటును పరిశీలిస్తారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండెదడ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. గుండెదడ ఉందని ఆందోళన చెందకుండా గుండె వైద్యుణ్ణి సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకుంటే మరింత మంచిది. గుండెదడ ఉన్నప్పుడు డీహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవాలి. తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల నీటిని రోజు తాగాలి. గుండె వేగాన్ని పెంచే కాఫీలు, టీలు, కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలి. వయసుకు, ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. రోజు అరగంట పాటైనా తేలికపాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం మంచిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా గుండెదడ తగ్గకపోతే గుండె నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.